కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్లో ధర్నా చౌక్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ధర్నా చేపట్టింది. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. విద్యా వ్యవస్థలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావడంతో పాటుగా సమూల సంస్కరణలు చేపట్టాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. मोदी तेरे छाती पर बिरसा बोले अंबेडकर, मोदी तेरे छाती पर बिरसा बोले अंबेडकर, बीजेपी की छाती पर बिरसा बोले अंबेडकर, बीजेपी की छाती पर बिरसा बोले अंबेडकर। धर्मेंद्र హైదరాబాద్ ఇందిరా పార్క్ లో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో జరుగుతున్న నాగేంద్ర, ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా వణుకు పుట్టిస్తున్న పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష ధర్నాకు దిగింది. ఆల్రెడీ ఢిల్లీలో చూస్తాం, ఇప్పుడు హైదరాబాద్ లో ఇలా వరుసగా ఒక్కొక్క నగరాలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా నిరసనలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు? సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈరోజు హైదరాబాద్ గడ్డ మీద ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్కు సంబంధించినటువంటి జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగ యువతతో పాటు మరొకవైపు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కదం తొక్కారని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎందుకంటే దేశంలో ప్రతి ఏడాది పరీక్షల పేపర్ లీకేజ్ అవుతుంది. ముఖ్యంగా ఆ పరీక్షా పేపర్ లీకేజ్ చేసినటువంటి వారికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ప్రధానంగా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ఏడాది నీట్ పేపర్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి ఆ పరీక్షా పేపర్ లీకేజ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ఆయన రాజీనామా చేయడం లేదంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయడంతో పాటు అదేవిధంగా ఆయనకి యావజ్జీవ శిక్ష వేయాలంటూ కూడా వారంతా ఇక్కడికి వచ్చినటువంటి వారంతా డిమాండ్ చేస్తున్నారు. వీరికి సంఘీభావంగా తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ అయినటువంటి ఆకునూరి మురళితో పాటు అదేవిధంగా సీజేపీకి సంబంధించినటువంటి నేషనల్ స్పోక్ పర్సన్స్ తో పాటు ఇతర నేతలంతా కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి యూత్ ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? మేము ఇక్కడ ధర్నా జరుగుతుంటే మాకు తెలిసి వచ్చామండి. ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. మీరు దేశభక్తి ఉంటే మీకు రాజీనామా చేయండి. మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించండి. ఎంతో స్పష్టంగా పేపర్ లీక్ అయ్యి సుప్రీంకోర్టు కూడా చెప్పాక మీరు ఇంకా ఆ పదవి పైన కూర్చోడానికి మీకు ఏ అర్హత ఉంది? మీకు ఇదే చెప్తున్నాం. మేము ఇండియన్స్, మేము భారతీయులం, మేము జై హింద్ కూడా అనగలం, భారత మాత జై అనగలం. కానీ మాకు న్యాయం జరగాలి. ఈ దేశానికి అభివృద్ధి కారణం ఎవరు? విద్యార్థులు. ఆ విద్యార్థులు ఈ రోజు నష్టపోతున్నారు. ఆ నష్టపోతుంటే మీరు ఢిల్లీలో ఏసీలో కూర్చుని ఏం చేస్తున్నారు? పార్టీలు చేసుకోవడానికి ఉన్నారా మీరు? ఇక్కడికి రండి, వచ్చి చూసి మాట్లాడండి. ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇంకోటి నేను తల్లిదండ్రులకి చెప్తున్నాను, మీ ఇంటి వరకు రాలేదు ఈ సమస్య అంటే రేపు మీ ఇంట్లోకి, మీ బెడ్రూమ్ లోకి వస్తుంది ఈ సమస్య. ఇప్పుడే స్పందించండి. మీరు కులం చూసి, మతం చూసి డబ్బుకు అమ్ముడిపోయి ఓటు ఎవరేస్తారో వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు చెప్తాం భారతదేశం అభివృద్ధి చెందుతుందని? ఇలా లీకులు జరుగుతుంటే అభివృద్ధి చెందుతుందా? చెందదు. మనం ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్తున్నాం. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో ఒకటే డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యాశాఖలో ఉన్నటువంటి సమూల మార్పులతో పాటు కొత్త సంస్కరణలు తీసుకురావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కాక్రోచ్ నిర్వహిస్తున్నటువంటి ధర్నాకి ఏఐవైఎఫ్ కి సంబంధించినటువంటి సంఘం కూడా సంఘీభావం తెలపడం జరిగింది. వీరిని కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించి ప్రధానంగా మీరు సంఘీభావం తెలపడం జరిగింది. మీ డిమాండ్ ఏంటి? ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కాక్రోజుల గర్జన, కాక్రోజులు ఏదైతే భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు వ్యాఖ్యలు చేశారో వాస్తవమే. మేమందరం కూడా కాక్రోజులమే. ఈ దేశంలో దాదాపు 50 కోట్లు ఉన్నటువంటి మేమందరం నిరుద్యోగులందరం కూడా కాక్రోజులమే.
కాబట్టి నిజంగా మీ వ్యాఖ్యలు ఈ దేశంలో ఒక విప్లవానికి నయా విప్లవానికి దారితీసింది. మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు, అదేవిధంగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నాం. నిజంగా దాదాపు 2014 నుంచి 2020 వరకు దాదాపు 100 పోటీ పరీక్షలు దేశవ్యాప్తంగా జరిగితే 65 పోటీ పరీక్షలు పూర్తిగా పేపర్ లీకేజీలు అయింది, పరీక్షలు రద్దయింది, అవకతవకలు జరిగింది. మరి దీనికి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాని కాదా? అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి మేము ఈరోజు కాక్రోజుల పక్షాన ఏవే పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాదాపు పూర్తి స్థాయిలో పరీక్షల నిర్వహణలో పూర్తిగా లోపాయకారంగా వ్యవహరించింది. అందుకే దాదాపు ఈ మధ్య జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సంబంధించి కూడా 24 లక్షల మంది విద్యార్థులు తన భవిష్యత్తును కూడా పూర్తిగా కోల్పోవడానికి బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలి. గతంలో ఉన్నటువంటి రాజకీయ సాంప్రదాయం ఏంది, ఏదైనా తప్పిదం జరిగితే నైతికత వ్యవహరిస్తూ ఆ బాధ్యతల నుంచి తప్పుకునే వాళ్ళు. కనీసం దాదాపు 2024లో అప్పటి పేపర్ కూడా లీకేజ్ అయింది, ఇదే 26లో కూడా జరిగింది. కనీసం నీకు సిగ్గుందా? కనీసం ఈ దేశ ప్రజలకు నువ్వు జవాబుదారీతనంగా వివరించాలి. ఇట్లాంటి దుందుడు చర్యల్ని మేము ఏవేవిగా వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఏవేవి డిమాండ్ చేస్తుంది ఏంది, ఎన్టీఏ పరీక్షా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ఎన్టీఏ వ్యవస్థను రూపుమాపాలని చెప్పి చేస్తున్నాం. అందుకే ఈరోజు కాక్రోజుల గర్జన కేవలం హైదరాబాద్లో కాదు, ఇక్కడ గర్జిస్తే ఢిల్లీలో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున గర్జన జరుగుతుంది. దీనికి నైతిక బాధ్యత వహించాలి కేంద్ర ప్రభుత్వం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా? కనీసం ఈ విషయాన్ని మీరు పార్లమెంట్లో కూడా చర్చ చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మీరు ఇస్తున్న సందేశాన్ని ఏంటని అందరికీ తెలుసు. రానున్నటువంటి ఎన్నికల్లో మోడీకి ఖచ్చితంగా గద్ద దించేంత వరకు కూడా ఈ కాక్రోజుల ఉద్యమం మరింత ముందుకు సాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మనం మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు కానీ, విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలు చేస్తున్నటువంటి ఆ వ్యతిరేక విధానాలు కానీ, నీట్ పేపర్కి సంబంధించి పరీక్షా పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశంలో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా వీరంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడ రాస్తున్నారు. ముఖ్యంగా CGPకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చే వరకు కూడా మేము ఇటువంటి పోరాట కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా చెప్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆకునూరు మురళి కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. దేశ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. 12 ఏళ్లలో కొత్తగా ఎన్ని పాఠశాలలు కట్టారు, ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించారు మోడీ అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన రోడ్డు ఎక్కాల్సిందే. కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కాల్సిందేనంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సంఘీభావం తెలిపినటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధారణలో యూత్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా కదం తొక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. बीजेपी की छाती पर धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, गडकरी इस्तीफा दो, मोदी इस्तीफा दो, जय 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 भीम, जय भीम, जय भीम।